ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నా చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అవే చివరి ఎన్నికలు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి జనం పొరపాటున కూడా ఓటేయరు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు ఒప్పుకుంటున్నారు. ఎవరిని పిలిచి అడిగినా, సాటుకు పిలిచి అడిగితే, మైక్ లేకుండా అడిగితే ఇదే ఆఖరి మాకు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏమైనా సుధరాయించుకుంటే మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలని మెంటల్గా ప్రిపేర్ అవుతుండ్రు కాంగ్రెస్ నాయకులు. కానీ దాని అర్థం ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాకే 90 సీట్లు వస్తాయని ఒక ఆయన ముచ్చట చెప్తా ఉన్నాడు. మీకు 90 సీట్లు రావు, 9 సీట్లు రావు. ఇప్పుడున్న 39లో ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలియదు. అసలు మీ పార్టీ వచ్చే ఎన్నికల దాకా ఇప్పుడున్న స్థితిలో ఉంటుందా, ఇంకేమైనా ముక్కలు అవుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇది వేగంగా మాట్లాడతలేను. బావబామరుల పంచాయతీ ఎంత పరాకాష్ఠకు చేరిందో మీరు చూసిండ్రు. అన్నా చెల్లెళ్ళ పంచాయతీ ఏం దాకా పోయినరో చూసిర్రు. తండ్రి బిడ్డల పంచాయతీ ఏం దాకా పోయిందో చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ సొంత పార్టీని మీరు కాపాడుకోలేక, చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని, సిద్ధాంతం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని ఏదో ఉబుసుపోక మీరు విలువగానే అందరు మీడియా మిత్రులు వస్తారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి గంటలు చిట్ చాట్ల పేరిట ఎవరిని పడితే వాళ్ళని ఎటు పడితే అటు మాట్లాడతామంటే ఇది సమంజసం కాదనేది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ, రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో కానీ మేము ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏం తెచ్చిరు 8 మంది ఉండి, ఏం దేవాలనో అవి తెస్తున్నాం, ఎంత దేవాలనో అంత తెస్తా ఉన్నాం. తెలంగాణకు ఎంత న్యాయం చేయాలనో తెలంగాణ భూమిపుత్రులుగా మేము మీకంటే ఎక్కువ కొట్లాడుతున్నాం. ఏది పడితే అది మాట్లాడడం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి దాని ఎదుగుదలను అడ్డంకట్ట వేయడానికి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలే. మీ ఇద్దరి మధ్యలో బంధం విడదీయరానటువంటి బంధం. గులాం నబీ ఆజాద్ గారు మీ ఇంటికి వచ్చి 2004లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి మొదలుకొంటే కేంద్రంలో యూపీఏ 1లో మీరు మంత్రులు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు మంత్రులు, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నీళ్ళని రాయలసీమకి తీసుకుపోతున్న రోజు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులు ఉండి శిలాఫలకాలలో పాల్గొన్నది టీఆర్ఎస్ మంత్రులు. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీని బట్టగాల్చి మీదేస్తామని,
బదనాం చేస్తామనేటువంటి ఆలోచన ఏదైతే జరుగుతూ ఉందో ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక ఆయన నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు తలా తోక లేకుండా. ఓ సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎవని దయా దాక్షిణ్యం మీదనో ఒక్క సీటు గెలిచిన ఆయన. ఖమ్మంలో నల్గొండలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలవది, గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నువ్వు పొత్తు పెట్టుకోకుండా తెలంగాణలో ఎర్ర జెండా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు గెలువమనుండ్రి. అయ్యా ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, కూనం నేనో కానం నేనో రాజీనామా చేసి ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్గా ఒకటే పార్టీగా సిపిఐ పార్టీగా పోటీ చేసి నువ్వు హుస్నాబాద్లో గెలుస్తావా, మందమరిలో గెలుస్తావా, లేకపోతే ఇంకేడ గెలుస్తావా, ఒక్క సీటుని కమ్యూనిస్టులను గెలువమనుండ్రి ఎవరితోటి పొత్తు లేకుండా. అప్పుడు మాట్లాడుకుందాం. త్రిపురలో గెలిచినాం, వెస్ట్ బెంగాల్లో గెలిచినాం, మీరు కాదు అన్న ప్రతి చోట గెలుచుకుంటూ వస్తున్నాం. ఆఖరికి మీ పార్టీలు ఎర్ర జెండా పార్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న కేరళలో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిచింది భారతీయ జనతా పార్టీ. మా బలం మా కార్యకర్తలు, మా సిద్ధాంతం, మా పనిచేసేటువంటి విధానం, అంత్యోదయం మా లక్ష్యంగా పోతా ఉన్నాం. మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, ఏ రాజకీయ పార్టీని మేము తక్కువ అంచనా వేసి మాట్లాడట్లేదు. కానీ మీరు మీ స్థాయి మరిచి దేశంలో పూర్తిగా కనుమరుగైపోయి దేశ ప్రజలు లెఫ్ట్ని లెఫ్ట్ చేసిన తర్వాత, లెఫ్ట్ ఈజ్ ఆల్రెడీ లెఫ్ట్, ప్రజలు వదిలేసిర్రు లెఫ్ట్ని దేశంలో. ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేరు, ఒక్క దగ్గర సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరు. కానీ మీరు వచ్చి ఇలా చెప్తున్నారు ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలుస్తుందా అని. అయ్యా కూనంనేని గారు నేను చెప్తా ఉన్నా, ఎస్ మీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా మీద ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి సిపిఐ పార్టీ నాయకుడిగా మీరు ఇచ్చిన సవాల్ని మేము స్వీకరిస్తాం, బీ రెడీ అని చెప్తా ఉన్నాం. ఆఖరికి అవసరమైతే మీరు పోటీ చేసే సీట్ను కూడా